మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడలను కలిపి మెగా సిటీగా చేయాలనేదే లక్ష్యం దిశగా ముందుకు వెళ్తున్నామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. ఈ రోజు ఆయన అమరావతి రాజధాని ప్రాంతంలోని అనంతవరంలో పర్యటించి రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన గ్రావిల్ కోసం కొండలను పరిశీలించారు. ఈ పర్యటనలో సిఆర్డీఏ, మైనింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణంలో 42,360 కోట్ల రూపాయల విలువైన 68 పనులకు టెండర్లు ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభమయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి పనులకు అవసరమైన గ్రావెల్ కోసం గనుల శాఖ 851 ఎకరాలు సిఆర్డీఏకు కేటాయించిందని, గతంలో అనంతవరం కొండను సిఆర్డీఏకు కేటాయించడం జరిగిందని చెప్పారు. రాజధానిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలని సీఎం యోచిస్తున్నారని, దానికి కనీసం 5,000 ఎకరాలు అవసరమని తెలిపారు. భూసేకరణ చేస్తే రిజిస్ట్రేషన్ ధరపై 2.5 రెట్లు మాత్రమే వస్తుందని, దీంతో రైతులు నష్టపోతారని అన్నారు. భూ సమీకరణ చేయాలని స్థానిక ఎమ్మెల్యేలు కోరినట్టు మంత్రి తెలిపారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో రాజధాని పనుల ప్రారంభానికి ఆటంకాలు వచ్చాయని, న్యాయపరమైన సమస్యలు అధిగమించేందుకు 8 నెలలు పట్టిందని అన్నారు. అందరికీ నమస్కారాలండి. అమరావతి రాజధాని అందరికీ తెలిసిందే. 2014-19లో ఈ అమరావతి క్యాపిటల్ సిటీ కోసంగా 34,000 ఎకరాలని రైతులు కేవలం 58 రోజుల్లో, అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. అక్కడ కూడా ఏంటంటే ఒక చిన్న లిటికేషన్ కూడా లేకుండా, ఎటువంటి కోర్టు కేసు లేకుండా. అయితే దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి కట్టాలని ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్ అప్రోచ్ కావటం, లేఅవుట్ డిజైన్ చేయటం జరిగింది. అదేవిధంగా బిల్డింగ్స్ కూడా అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కావచ్చు, 5 టవర్స్, వాటిని నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్ ప్రపంచంలో టాప్ 10లో ఒకరు, వాళ్ళ దగ్గర డిజైన్ చేయించి వర్క్స్ టేకప్ చేసి దాదాపు 6,000 కోట్ల రూపాయలని యాక్చువల్గా డెవలప్ ఎవరైతే కాంట్రాక్టర్స్ వాళ్ళు పే చేయడం కూడా జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు వర్క్ జరిగింది. అయితే గత ప్రభుత్వం ఈ యొక్క రాజధానిని 3 ముక్కలు ఆటాడుతూ దాన్ని నిర్మాణం చేసింది. అయితే ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే వెంటనే రాజధాని టేకప్ చేస్తానంటాం. రాజధాని యాక్చువల్గా టేకప్ చేయడం జరిగింది. అయితే దీంట్లో అనేక హర్డిల్స్ ఉన్నాయి. ఎందుకంటే 2014-19లో ఎవరికైతే టెండర్లు ఇచ్చామో అవి రాజధాని కట్టినప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేస్తుంటే ఇబ్బంది లేదు కాదు. వాళ్ళు టెండర్లు క్యాన్సిల్ చేయాలి, అట్నే ఉంచేశారు, వాళ్ళకి పే చేయాల. అనేక లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ హర్డిల్స్ అన్నిటి 1 by 1 ఓవర్కమ్తో దాదాపు మాకు 7 నెలలు 8 నెలలు పట్టింది. స్మూత్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అవన్నీ క్లోజ్ చేసాం. మళ్ళీ రీటెండర్లు పిలిచాం. ఇప్పుడు దాదాపు అడ్మినిస్ట్రేషన్కి యాక్చువల్గా టోటల్గా 42 వర్క్స్, మొత్తం టోటల్గా 92 వర్క్స్. దాని యొక్క వాల్యూ 64,912 కోట్లు ఎస్టిమేషన్. దాంట్లో టెండర్లు యాక్చువల్గా 42 వర్క్స్కి పిలవటం జరిగింది. 41,785 కోట్లు అవన్నీ గ్రౌండ్ అయినాయి. ఆల్మోస్ట్ యాక్చువల్గా అన్ని వర్క్స్ ఆల్మోస్ట్ టేకప్ అయినాయి. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళకి గ్రావెల్ కావాలి. దానికి యాక్చువల్గా మైన్స్ డిపార్ట్మెంట్ కన్సర్న్ మినిస్టర్స్ని వాళ్ళందరినీ సిఆర్డీఏ కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు దాదాపు 851 ఎకరాలు ల్యాండ్ని యాక్చువల్గా సిఆర్డీఏకి మైన్స్కి వాళ్ళు వెంటనే ఇవ్వటం జరిగింది. ఏలూరు డిస్టిక్లో 355 ఎకరాలు, కృష్ణాలో 428, పల్నాడులో 28, అట్నే గుంటూరులో 21, ఎన్టీఆర్లో 18 ఎకరాలు. ఎందుకంటే ఇప్పుడు రోడ్లు వేయాలంటే ఖచ్చితంగా గ్రావెల్ కావాలి, ఇవన్నీ కావాలి, మెటల్స్ కావాలి. దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మైన్స్ డిపార్ట్మెంటు కన్సర్న్ మంత్రి, సెక్రటరీ, కమిషన్స్ వాళ్ళు వెంటనే సిఆర్డీకి ఇవ్వడం జరిగింది. అయితే 2014-19లో ఈ అనంతవరంలో ఏదైతే ఇక్కడ హిల్ ఉందో ఈ మైన్స్, దాన్ని యాక్చువల్గా ఆ రోజు సిఆర్డీకి ఇచ్చారు. దీన్ని తవ్వారు కూడా. అయితే ఈ మధ్య యాక్చువల్గా మనకున్న అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ ల్యాండ్స్ అన్ని సర్వే చేస్తూ ఉంటే ఇక్కడ 6 మీటర్లు 8 మీటర్లు డెప్త్ తవ్వేశారు. అంటే గ్రౌండ్ లెవెల్ కంటే కూడా
అందువల్ల ఆ ల్యాండ్ని ఎలా వాడాలా అనే దాని మీద యాక్చువల్గా ఈ మధ్య అధికారులతో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. అయితే దాని మీద ఇవాళ డీడీ మైన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతోనూ సిఆర్డీ అధికారులతో ఫిజికల్గా చూస్తామని యాక్చువల్ రావడం జరిగింది.